పోతన కాలనీలో ఎలక్ట్రికల్ సిబ్బందిని వెంటనే నియమించాలని ఐఎన్టీసీ ఆర్జీ2 వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్జీ2 ఎలక్ట్రికల్ ఏజీఎం ఎర్రన్నకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. గత కొన్ని నెలలుగా పోతన కాలనీలో పర్మనెంట్ ఎలక్ట్రికల్ సిబ్బంది లేక క్వార్టర్లలోని కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే పోతన కాలనీలో పర్మనెంట్ ఎలక్ట్రికల్ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. పర్మనెంట్ ఎలక్ట్రీషియన్ లేకపోవడం చేత కార్మికులు రోజుల తరబడి చిమ్మ చీకట్లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల డిజిగ్నేషన్లలో ఇబ్బందుల పాలైనప్పటికీ కంపెనీకి మరి ప్రొడక్టివిటీకి అడ్డు రావద్దని మన కార్మిక క్షేత్రంలో కార్మికులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. అదే తరుణంలో ఇవాళ ఎలక్ట్రీషియన్లు చాలామంది వర్క్షాప్లకు వెళ్ళి రిటైర్డ్ అయిపోయినా వాళ్ళ ప్లేస్లో భర్తీ కాక ఇవాళ ఒక కాడ కరెంటు పోతే కాలనీ నుంచి వెళ్ళి అందరూ తిరిగే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దానిలో పురస్కరించుకొని ఇవాళ పోతన కాలనీ అనేది ఒక విలేజ్ కిందికి వచ్చినట్టు ఒక ఊరికి పోయినట్టు ఉంటుంది. ఒక ఎలక్ట్రీషియన్ పోయి చూడాలంటే దానిలో పర్మనెంట్ ఎలక్ట్రికల్ లేక ఇవాళ నైట్ షిఫ్ట్లకు పోయి వచ్చిన ఆపరేటర్లు కావచ్చు, నైట్ షిఫ్ట్లో పోయిన వివిధ డిజిగ్నేషన్ల వాళ్ళు కావచ్చు, కరెంట్ లేక జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. నైట్లో పవర్ పోతే ఆ పవర్కు ఏ దిక్కునా దివానా లేకుండా పోయింది. కాబట్టి మేము మేనేజ్మెంట్కు జీఎం గారికి మరియు పై వాళ్ళకి వెంటనే సరిపడే మ్యాన్ పవర్ ఇవ్వాలి, పోతన కాలనీకి పర్మనెంట్ ఎలక్ట్రీషియన్ ఇవ్వాలి, అక్కడ ఉన్న ప్రాబ్లంను వెంటనే సాల్వ్ చేయాలి. లేకపోతే ఐఎన్టీసీ పక్షాన ఆందోళన చేపడతాం. దేనికైనా కానీ వెనకాడం. ఎందుకనంటే కార్మికుడు ప్రశాంతంగా పండుకొని డ్యూటీకి పోతేనే అక్కడ సరైన విధానంలో సరైన ట్రిప్పులు కొట్టవచ్చు, డంపర్ నడుపుతారు, వివిధ డిజిగ్నేషన్లో పనిచేసే వాళ్ళకు కూడా ఆరాం ఉంటుంది. మరి మీకు ఎలక్ట్రీషియన్ ఇవ్వకపోతే అక్కడ ఎంత ప్రాబ్లం అవుతుంది. ఒక్కరోజు మీరు డబల్ ఏసీలు పెట్టుకొని ఇళ్ళల్లో ఉంటే మాకు కనీసం ఫ్యాన్ అన్న పని చేయకపోతే మా కార్మికుడు ఎట్లా పనిచేస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆర్జీ2 యాజమాన్యం అదేవిధంగా మన డీజీఎం కావచ్చు వర్క్షాప్ వెంటనే పోతన కాలనీకి ఎలక్ట్రీషియన్ను కేటాయించని పక్షంలో మేము ఈరోజు చెప్తా ఉన్నాం. రేపు ధర్నా చేస్తాం జీఎం ఆఫీస్ ముంగట.